హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం. దీనిని చాలా ఈజీగా అప్పటికప్పుడు కేవలం ఒక 2-3 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. చాలామందికి అన్నం తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వారు రోజు స్వీట్ చేసుకోవాలంటే చేసుకోలేరు కదా. కాబట్టి ఒక్కసారి ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే అప్పటికప్పుడు చాలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా ఇలా కేవలం ఒక 2 నిమిషాల్లో స్వీట్ చేసి ఇవ్వచ్చు. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే 1-2 నెలల వరకైనా నిల్వ ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 కప్పు పెసలను వేసుకోవాలి. వీటిని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా లోపలి వరకు ఫ్రై అయ్యేలా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా గంటెతో ఇలా కలుపుతూ ఉంటే త్వరగా చల్లారిపోతాయి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పెసలను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు చక్కెరను వేసుకోవాలి. మీరు ఈ చక్కెరకు బదులుగా బెల్లాన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ని పోసి దీనిని లేత తీగ పాకం వచ్చేలా పాకం పట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా జిగురుగా అంటుకుంటూ లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పెసర్ పౌడర్ను వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కంటిన్యూగా ఉండలేమీ లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారేసరికి ఇది కాస్త గట్టిగా అయ్యింది కదా. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ కాస్త సన్న రవ్వగా మిక్సీ పట్టాను. మీరు కావాలనుకుంటే మరి మెత్తని పౌడర్లా అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా కాస్త రవ్వలా మిక్సీ పడితే మనం ఈ లడ్డు తింటూ ఉంటే కాస్త పంటకి తగిలి టేస్టీగా ఉంటుందనేసి నేను ఇలా కాస్త రవ్వలా మిక్సీ పట్టాను. దీనిని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక గాజు బౌల్లోకి వేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేరొక గాజు బౌల్లోకి వేసుకోవాలి. ఇలా కాస్త పౌడర్ని ఇలా ప్లేట్లోకే ఉంచుతున్నాను మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఈ పౌడర్లోకి కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి. కొద్ది కొద్దిగా పాలను పోస్తూ ఇలా లడ్డుల్లా చేసుకోవాలి. ఈ పాలనేవి ఒకేసారి పొయ్యకుండా ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ లడ్డుల్లా చేసుకోవాలి.
చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలానే మిగతా పౌడర్ కూడా చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ పౌడర్ని మనం ఒక నెల 2 నెలల వరకైనా నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు కాస్త పౌడర్ని ఇలా ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా పాలను పోసి ఇలా లడ్డుల్లా చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం యూజ్ చేస్తలేం కాబట్టి ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుంది. చూడండి ఇలా ఒకటి తుంచి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.